అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివయ్య ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను శివరాత్రి పూజని అఖండ దీపం పెడితే ఎలా చేసుకోవాలి, అఖండ దీపం పెట్టకపోయినా సులువుగా రుద్రాక్ష దీపంతో ఏ విధంగా చేసుకోవాలి, అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ గురించి, శివయ్యకి లింగోద్భవ సమయంలోనూ అలాగే పూజ చేసే సమయంలో అభిషేకాలు ఏ వస్తువులతో చేసుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో వీడియో చేసి పెట్టున్నానండి. శివరాత్రికి కావాల్సిన పూజా సామాను ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా వీడియోస్ అయితే షేర్ చేశాను. అయితే వాటిలో కొన్ని అడిగిన సందేహాలకు క్లారిటీ ఇస్తూ మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నానండి. ఎందుకంటే మనము శివయ్య పూజను చేసుకోవడం కోసం ఎటువంటి సందేహాలు లేకుండా ప్రశాంతంగా మీరందరూ కూడా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక మరి వీడియోలోకైతే వెళ్ళిపోద్దామండి. ముందుగా వచ్చేసి మహాశివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం నాడు జరుపుకుంటున్నాం. మరి ఈ 2025వ సంవత్సరంలో రాత్రి వేళల్లో చతుర్దశి ఉన్నప్పుడు మనము తిథి చూసుకొని 26వ తారీఖు జరుపుకుంటున్నాం. కనుక శివయ్యకి అభిషేకాలు అనేది చాలా ఇష్టం. ఆయన చెంబుడు నీళ్లు పోసినా కూడా చాలా సంతోషం చెందుతాట. అందుకని శివలింగం అనేది తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకోవాలి అని అంటారు. అయితే శివలింగం లేకపోతే కనుక రుద్రాక్షను పెట్టుకుని ఎలా పూజ చేయాలని అడిగారు కదండి. అందుకని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ అభిషేకం వీడియోలో నేను చెప్పున్నాను, ఇక్కడ మరొకసారి చెప్తున్నాను. రుద్రాక్షను తెచ్చి పెట్టుకొని ఉంటే కనుక మీరు ఈ విధంగా నేను ఏవేవైతే అభిషేక ద్రవ్యాలు చెప్పానో వాటి వల్ల ఏ ఫలితాలు కలుగుతాయో చెప్పానో అవి తెలుసుకొని మీరు ఆ ద్రవ్యాలతో అంటే ఆ వస్తువులతో అభిషేకం చేసుకోవచ్చు. ఆ రుద్రాక్షను ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ పెట్టుకొని ఆ తర్వాత శుద్ధి చేసి విభూది బొట్టు పెట్టి కొంచెం ప్లేట్లో బియ్యం తీసుకొని లేదా తమలపాకు మీద కానీ ఈ రుద్రాక్షను పెట్టి మీరు బిల్వపత్రాలు, విభూది అక్షింతలు అలాగే పూలతోనూ ఈ రుద్రాక్షకే పూజ చేసుకోవచ్చు. శివుని పట్టం ముందు ఈ రుద్రాక్షను పెట్టి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. శివలింగం ముందు అందరూ ఇంటికి తెచ్చుకొని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే శివలింగం ఉంటే ఈ రోజంటే శివరాత్రికి పూజ చేసుకుంటాము, మరుసటి రోజు నుంచి రోజు పూజ చేయాలా, రోజు నైవేద్యం పెట్టాలా, ఎప్పుడైనా ఊర్లు వెళ్తే ఆ శివలింగాన్ని ఎలా మరి పూజ చేయకపోతే ఇవన్నీ కూడా చాలా సందేహాలు వస్తాయి. నేను ఆల్రెడీ 3 years బ్యాకే నేను ఈ శివలింగం ఇంట్లో ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం సులువుగా స్వామివారికి ఎలా పూజ చేసుకోవాలి ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ చేశాను కదండి. ఆ వీడియో ఒకసారి నెమ్మదిగా చూడండి. ఈ పూజ అయిపోయిన తర్వాత శివరాత్రి అయిన తర్వాత మీరు శివలింగాన్ని ఏం చేయాలని తెలుస్తుంది. శివలింగం తెచ్చుకోలేని వారు ఈ రుద్రాక్షని ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసం చెప్పి స్వామివారికి తీసేసిన తర్వాత అప్పుడు ఆ రుద్రాక్షని మీరు నిత్య పూజా మందిరంలో రోజు పూజ చేసే ఉద్దేశం ఉంటే అక్కడే పెట్టుకోవచ్చు. ఒక చిన్న బౌల్లో బియ్యం తీసుకుని దానిపైన పెట్టుకోవచ్చు. లేదంటే మనం బీరువాలో ధనము అలాగే బంగారము నిల్వ ఉంచుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడ కూడా పెట్టుకోవచ్చు. రుద్రాక్ష ఎందుకు పూజిస్తామంటే శివరూపంగా రుద్రాక్షని భావిస్తాం కనుక మనం ఈ విధంగా పంచామృతాలతోనూ పండ్ల ముక్కలతోనూ ద్రవ్యాలతోనూ విభూది నీటితోనూ చెరుకు రసం కొబ్బరి నీళ్ళు ఇట్లా వేటిలతో అయినా అన్నంతో అయినా సరే అభిషేకం చేసుకోవచ్చు. కాబట్టి రుద్రాక్షని ఆ విధంగా పూజ చేసుకోండి శివలింగం పెట్టుకొని వారైతే కనుక. ముఖ్యంగా వచ్చేసి అడుగుతుంది ఉపవాసం కూడా వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మరొకసారి చెప్తాను. ఉపవాసం అనేది కొంతమంది పూర్తిగా ఉంటారు ఏమీ తినకుండా, కొంతమంది అన్నం మాత్రం తినరు, పండ్లు, పాలు, గోధుమ రవ్వ ఉప్మా, ఇడ్లీ కూడా తింటూ ఉంటారు. ఎందుకంటే మినప్పిండి అనేది శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది కనుక వారు ఉపవాసం జాగరణ ఉండడానికి కావాల్సిన ఓపికని ఇస్తుంది కనుక ఆరోగ్యపరంగా అది తింటే ఆ బలం వల్ల వాళ్ళు ఉపవాసం జాగరణ చేయగలరనే ఉద్దేశంతో కొంతమంది తింటూ ఉంటారు. అయితే గోధుమ రవ్వ ఉప్మా, పాలు, పండ్లు ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఉపవాసం ఉన్నవాళ్ళు ఏదైనా దేవాలయం దర్శనకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో నివేదన చేసినవి స్వామివారి ప్రసాదం తప్పనిసరిగా తీసుకోండి. ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. అంతేకాని ఉపవాసం ఉన్నాం కదా అని స్వామివారి ప్రసాదం మనకు దొరకడమే అదృష్టం, అది తిరస్కరించడం అంటే వద్దని అంటాం చాలా పాపం. ఆ ప్రసాదాన్ని కూడా సేవిస్తే ఎటువంటి దోషం ఉండదు, ఈవెన్ ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా. మరి పీరియడ్లో ఉంటే ఉపవాసం ఉండొచ్చా అంటే ఇది చాలామందికి ఉన్న డౌట్. పీరియడ్లో ఉపవాసం ఉండకూడదండి. ఎందుకంటే పూజే పనికి చేసుకోం కదా పీరియడ్లో ఉన్నప్పుడు. సో ఉపవాసం కూడా అవసరం లేదు, ఫలితం కూడా ఉండదు. అందులో అటువంటి టైంలో ఆడవారికి రెస్ట్ అవసరం, వాళ్ళ శరీరానికి బలం అవసరం. కాబట్టి వాళ్ళు సాత్వికమైన ఆహారం తింటూ వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఉపవాసము పూజ అవసరం లేదు. పీరియడ్ ఎన్నో రోజు చేయొచ్చు అని అంటే పీరియడ్ 5th డే రోజు మారు స్నానం చేసి అంటే ఆ రోజు ఎలాగో తల స్నానం చేస్తాం కనుక 5వ రోజు స్నానం, ఆ స్నానం చేసి మీరు పూజను చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళు పీరియడ్లో ఉండి మిగతా కుటుంబ సభ్యులు చేసుకోవచ్చు అంటే వీరు దూరంగా ఉండగలిగితే కనుక మిగతా వారు అన్ని ఏర్పాట్లు చేసుకొని పూజను చేసుకోవచ్చు. అది భర్త అయినా, చేయగలిగే వయసున్న పిల్లలైనా, లేదా అత్తగారు, మామగారు, అమ్మ, నాన్నగారు వాళ్ళు ఇలా ఎవరైనా సరే చేసుకోవచ్చు. అంతేకాని వీరు ఇంట్లో తిరిగేస్తూ ఇంట్లోకి వచ్చేసి అన్నీ ముట్టుకునేటట్టయితే కనుక వాళ్ళు కూడా పూజకి ఇదవదండి. ఎందుకంటే ఒకే ఇంట్లో అందరూ ఉంటున్నప్పుడు ఈ పీరియడ్లో ఉన్న వారిని పట్టుకొని మళ్ళీ ఆ పూజా సామాన్ అంతా మన సహజంగా మన పెద్దవారి నుంచి వచ్చిన ఆచారం తాకం కాబట్టి అలాగా పీరియడ్లో ఉన్న వాళ్ళని పూజ సమయాల్లో
అవి పాటించగలిగితే మిగతా కుటుంబ సభ్యులు అంటే దూరంగా ఉండి అలా చేసుకోగలము, మిగతా కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండి చేసుకోగలమంటే మిగతా వాళ్ళు చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి అభిషేకం ఏ సమయంలో చేయాలి అని అంటే, మీరు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటున్నారా, లేదా ఈవినింగ్ ప్రదోషకాల సమయంలో పూజ చేస్తున్నారా, లింగ రూపంలో లింగోద్భవ సమయం నిశ్చితకాల పూజ సమయం ఏదైతే ఉందో దాంట్లో పూజ చేస్తున్నారా చూసుకొని మీరు ఆ సమయాల్లో అభిషేకాలు చేసుకోవచ్చు. ఒకసారి ఒక అభిషేకం చేసుకుంటే మళ్ళీ లింగ రూపంలో పూజిస్తున్నప్పుడు మరొక అభిషేకం చేసుకోవచ్చు. ఇలా మీ ఓపికండి. స్వామివారిని భక్తి శ్రద్ధలతో మీరు ఏ రకంగా పూజించగలిగితే అలా పూజ చేసుకోండి. ముఖ్యంగా ఇక్కడ మనకు కావాల్సింది భక్తి శ్రద్ధలు, నమ్మకము, భగవంతుని మీద దైవ చింతన ఉండాలి. మన దగ్గర అవి లేవు ఇవి లేవు అని బాధపడిపోకుండా మన దగ్గర ఉన్న వాటితోనే స్వామివారి మీద ధ్యానం ఉంచి ఒక 10 నిమిషాలకి మనస్ఫూర్తిగా నమస్కారం చేయగలిగితే శివరాత్రి ఉపవాసం జాగరణ చేసినంత ఫలితం అయితే లభిస్తుంది. కనుక ముందుగా మనకు కావాల్సింది దేవుని మీద ధ్యానం, మనకున్న దాంట్లో స్వామికి పూజ చేసుకోవటం. అలాగే అఖండ దీపం ఉపవాస జాగరణ చేసేవారా వెలిగించాలని అడిగారు. సహజంగా ఉపవాసం జాగరణ ఉన్నవారు ఏంటంటే మేల్కొని ఉంటారు కాబట్టి అఖండ దీపం కొండెక్కకుండా చేసుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవాళ్ళు వెలిగించుకుంటూ ఉంటారు. అంతేకాని అఖండ దీపం వెలిగించి కొండెక్కితే మళ్ళీ వెలిగించచ్చులే అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తూ మీరు ఇంట్లో నిద్రపోతే కనుక అది ఫలితం ఉండదు. కాబట్టి అఖండ దీపం గురించి ఒక వీడియో నేను షేర్ చేశాను. ఆ నియమాలు తెలుసుకొని మీరు పెట్టగలము అని అనుకుంటే బాధ్యత తీసుకొని అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. దాంట్లో అయితే నేను ఎప్పటి నుంచి ఏ సమయాలు, ప్రహర సమయాలు అంటే మొదటి జాము, రెండో జాము, మూడో జాము, 4 జాము అని సమయాలు ఉంటాయి. కనీసం ఆ సమయాల్లో అయినా వెలిగించుకోవచ్చు. నేను ఒకసారి ఆ వీడియోని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, లింక్ చెక్ చేయండి. అలా తెలుసుకొని మీరు కనీసం 3 గంటల పాటు జాము సమయాలు అనేవి ఉంటూ ఉంటాయి. సాయంత్రం నుంచి కూడా ఆ జాము సమయాలైనా కనీసం మీరు వెలిగించుకోవచ్చు. ఎందుకంటే మామూలు దీపారాధన అనేది మాకు అరగంట, మనం పూజ చేసే 1 గంట మాత్రమే వెలుగుతూ ఉంటుంది. ఇలా కొంచెం పెద్ద పరిమితిలో కనీసం వెలిగించుకుంటే ఒక 2 జాముల సమయాలైనా లేదా 1 జాము సమయమైనా వెలగడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా అఖండ దీపం పెట్టలేని వాళ్ళు కాబట్టి ఒక్కసారి ఆ నియమాలు అనేవి తెలుసుకోండి. అఖండ దీపం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అని అంటే, సహజంగా అఖండ దీపం అనేది ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నారో మరుసటి రోజు స్వామివారికి ఉద్వాసం చెప్పే వరకు వెలిగించుకునే పద్ధతి ఒకటి. కొంతమంది 12 గంటల పాటని, కొంతమంది ఈ నిశ్చితకాలం పూజ సమయాలని, కొంతమంది ప్రహార సమయాలు అంటే జాముల సమయాల్లో మాత్రమే వెలిగించుకుంటూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ చేయొచ్చా అంటే, కొంతమంది ఇంట్లో 5th మంత్ వరకు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇంట్లో 7th మంత్ నిండే వరకు కూడా చేస్తూ ఉంటారు. మీ ఇంటి పద్ధతిని బట్టి ఫాలో అవ్వండి. అందులో ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్యం ముందు చూసుకోవాలి కనుక వీరు మామూలుగా ఫుడ్ అనేది తీసుకుంటే ఎటువంటి ఉపవాసం కూడా చేయకుండా మీరు పూజ పూర్తిగా చేయలేకపోయినా ఒక దీపం పెట్టి నమస్కారం చేసుకొని లింగాష్టకం, బిల్వాష్టకం, శివుని అష్టోత్తరం ఇవి మామూలుగా ఒక పక్కన కూర్చొని చదువుకునే తప్పలేదండి. వాళ్ళకి ఉపవాసం జాగరణ పూజ చేసినంత ఫలితం మీద దక్కుతుంది. ఉపవాస నియమాలు కానీ జాగరణ నియమాలు కానీ పెద్దవారికి లేదా బాగా చిన్నపిల్లలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వర్తించవు. వాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకొని భగవన్నామస్మరణ చేస్తూ దేవునికి ఒక నమస్కారం పెట్టినా సరిపోతుంది. అంత ఫలితం అయితే వస్తుంది. వాళ్ళకి పూజ పూర్తి ఫలితం దక్కుతుంది. వాళ్ళకి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేస్తారా అని అంటే, ఏటి సూతకంలో ఉన్నా కూడా నిత్య దీపారాధన మానకూడదు అనేది పెద్దలు చెప్తుంది. కాబట్టి అటువంటి మీరందరూ కూడా కనీసం ఈ పర్వదినం రోజు ఒక దీపం పెట్టి నమస్కారం చేసుకోండి. రోజు మీరు పూజలు చేస్తారో అలా చేసుకోండి. ప్రత్యేకంగా అభిషేకాలు చేయకండి. అలాగే అఖండ దీపం పెట్టుకోకండి. మామూలుగా సింపుల్గా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. శివరాత్రికి దేవాలయం దర్శనం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, చేస్తారు కూడా. కానీ అక్కడికి వెళ్ళి అభిషేకాలు చేయటం కానీ ప్రత్యేకమైన దీపాలు వెలిగించడం కానీ చెయ్యరు. వారు మామూలుగా దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు. చిత్రగుప్తుడు నోము ఎవరైతే రథసప్తమికి చేయలేదో అటువంటి వారు ఈ శివరాత్రికి చేసుకుంటూ ఉంటారండి. నేను ఆ నోము గురించి ఒకసారి వీడియో డీటెయిల్గా షేర్ చేశాను, వాయనం అది ఎలా ఇవ్వాలనేది. ఎవరైనా ఇంకా చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ఆ వీడియో స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. శివుని పానపట్టం అంటే శివలింగం ఎటువైపు ఉండాలి అనేది చాలామందికి ఉండే సందేహం. మీరు సహజంగా ఎప్పుడు పూజ చేస్తున్నప్పుడు ఈశాన్య మూల కూర్చొని చేసుకుంటూ ఉంటే దేవుడి పటాలు పెట్టుకుంటూ ఉంటారు. లేదంటే ఒక ప్రత్యేకంగా పూజాపీఠం పెడుతున్నట్లయితే మనం తూర్పు వైపు తిరిగి చూస్తూ కూర్చుంటాం. అంటే మనకి ఎదురుగా దేవుడు ఉంటాడు, మన దేవుడు ఫోటోలు పీఠం ఇదంతా ఉంటుంది. అటువంటప్పుడు శివుని లింగం అనేది, శివలింగం అనేది మనకి ఉత్తరం వైపు పానపట్టం వచ్చేలా చూసుకోండి. అంటే మీరు ఎటువైపు అయితే పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ పూజాపీఠానికి ఎటువైపు అయితే ఉత్తరం ఉంటుందో ఆ ఉత్తరం వైపు మీరు ఈ శివలింగం అనేది పెట్టుకోండి. అప్పుడు అభిషేకాలు అవి చేసుకోండి. అయితే ఒకవేళ మీరు ప్రత్యేకంగా పూజా పెట్టినా నిత్య దీపారాధన చేసి మీరు నిత్య రోజు పూజా మందిరం ఏదైతే ఉందో అక్కడ పూజ మానకూడదు. అంటే అక్కడ కనీసం దీపారాధన చేసి ఇక్కడ పూజ అంతా చేసుకోవచ్చు. అభిషేకాలు కూడా ఒకసారి ఒక ద్రవ్యంతో చేస్తే మళ్ళీ రాత్రి వేళల్లో జాము సమయాల్లో మళ్ళీ వేరే అభిషేకాలు చేసుకోవచ్చు. అలాగే ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపారాధన చేయండి. అర్ధరాత్రి పూజ అనేది మీ ఇంట్లో చేయగలము అంటే చేసుకోండి, లేదంటే ఉదయం సాయంత్రం పూజ చేసుకున్నా సరిపోతుంది. లింగ రూపం అనేది దాల్చింది స్వామివారు అర్ధరాత్రి అని చెప్తారు కాబట్టి ఆ సమయంలోనే ఎక్కువగా స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. అలా మీరు చేసుకుందామని అనుకుంటే అన్ని ఏర్పాట్లు పెట్టుకొని అర్ధరాత్రి కూడా పూజను చేసుకోవచ్చు. పూజాపీఠం ఎప్పుడు పెట్టుకోవాలి అని అంటే, పూజాపీఠాన్ని ఉదయం నుంచి మీరు పూజ చేసినట్లయితే అక్కడే పూజాపీఠాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు.
మేము అర్ధరాత్రి మాత్రమే పూజ చేస్తాం లేదా సాయంత్రం నుంచి పూజ చేస్తామనంటే ఉదయం నిత్య దీపారాధన దగ్గర మామూలుగా పూజ చేసుకొని ఇక ఉదయం వేళలో మన కార్యక్రమాలు ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత అప్పుడు మీరు పూజాపీఠాన్ని సిద్ధం చేసుకోవడం, పసుపులు రాసుకోవడం ఇవన్నీ కూడా చేసేసుకొని అప్పుడు మీరు కావాలంటే పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకొని సాయంత్రం నుంచి కూడా మెయిన్గా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. రోలు రోకలి తప్పనిసరిగా అలంకరణ పెట్టుకోండి. ఎందుకనంటే రోలు పైభాగం అమ్మవారుగా, అడుగు భాగం శివునిగా చెప్తూ ఉంటారు. కాబట్టి రోలు రోకలి ఇంట్లో వాడుకునేది చిన్నవి ఉన్నా సరే, లేకపోతే పెద్దవైనా పాత ఇంట్లలో పెద్దవాళ్ళ ఇంట్లో పెద్దవి ఉంటుంటాయి, అవైనా సరే పసుపు బొట్లు పెట్టి కడిగి పసుపు బొట్లు పెట్టుకోండి, చాలా మంచిది. అన్నపూర్ణాదేవి విగ్రహాలు ఉన్నా సరే బియ్యంలో అమ్మవారిని కూడా పెట్టుకోండి. శివపార్వతులు ఇద్దరిని కూడా చెప్తూ ఉంటారు కదా, ఆయనలో సగభాగం అమ్మవారు కాబట్టి అమ్మవారిని కూడా ఆరాధించాలి. ముఖ్యంగా వచ్చేసి కుంకుమ బొట్టు పెట్టచ్చా నాకే కామెంట్ ఇచ్చారండి, ఒకసారి కామెంట్ సెక్షన్లో చూడండి. కుంకుమ బొట్టు పెట్టచ్చా అన్నారు శివయ్యకి. శివలింగానికి కుంకుమతో చాలా రకాలుగా అలంకరణ చేస్తూ ఉంటారండి. దేవాలయాల్లో చందనం పూసి, పసుపు రాసి, విభూది రాసి, కుంకుమ బొట్లు పెట్టి చాలా అందంగా శివయ్యని అలంకరిస్తూ ఉంటారు. మనం కూడా పెట్టచ్చు. అందుకని చిన్న బొట్టు శివలింగానికి పెట్టుకోవచ్చు కుంకుమతో. అంతే. అభిషేకం చేసిన వస్తువుల్ని ఏం చేయాలి అని అంటే, మనం విభూది నీరు కానీ లేకపోతే గరిక, చెరుకు రసం ఇటువంటివి ఏదైనా చేస్తే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఏదైనా చెట్టు మొదట్లో పంచామృతాలు, పండ్ల ముక్కలు ఇటువంటి వాటితో చేస్తే మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు. రోలు రోకల్ని అలంకరించుకోండి. రాతి గౌరమ్మ ఉంటే రాతి గౌరమ్మని పూజలో పెట్టుకోవచ్చు. ఉద్వాసన కూడా ఈ రోజంతా అంటే శివరాత్రి రోజంతా అలానే ఉంచేసి మరుసటి రోజు ఉదయం మళ్ళీ స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు పీఠాన్ని కదిలించుకోండి. ఎందుకనంటే సహజంగా ఆ రోజంతా పండగ చేసుకుని రాత్రి కదిలించుకుందామన్నా అసలు స్వామివారిది చతుర్దశి తిథి రాత్రి వేళలో ఉన్నప్పుడు లింగ రూపంలో ఆవిర్భవించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి ఒకవేళ ఆ సమయంలో మీ ఇంట్లో మీరు అర్ధరాత్రి పూజ చెయ్యకపోయినా కనీసం స్వామివారు లింగ రూపంలో ఆవిర్భవించిన ఒక మహత్తరమైన రోజు కాబట్టి ఆ రోజంతా అక్కడ ఉంచేసి మరుసటి రోజు మరొకసారి స్వామివారికి ముందు రోజు పెట్టిన పూలవన్నీ తీసేసి మళ్ళీ మీరు స్వామివారికి కొంచెం సింపుల్గా అష్టోత్తరంగా పూజ చేసుకొని పాలు పండు నైవేద్యం పెట్టి ఉద్వాసం చెప్పి కదిలించి తీసేయచ్చు గురువారం ఉదయం. నారికేళ దీపం పెట్టున్నా, ఏదైనా బియ్యం వాడున్న పూజలు ఏదైనా దీపాల కింద, అకల దీపం కింద బియ్యం వాడున్నా వాటిని సాత్వికమైన ఆహారం వండుకునే రోజులు అంటే నాన్ వెజ్ అప్పుడు కాకుండా విడి రోజులు అన్నం కింద వండుకోవచ్చు, లేదా పులిహోర లేదా పొంగల్లాగా చేసి ప్రసాదం కింద తినచ్చు, ఎవరికైనా పంచిపెట్టచ్చు. ఎక్కువగా నన్ను ఈ శివరాత్రి వీడియోస్ కింద నేను అడిగిన డౌట్స్ అయితే మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక నాకు తెలియచేయండి, నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, చాలామందికి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.